తాను చవి చూడమని చూపించ వీలవదు. నీ ఆ ప్రేమను బాబా తెలియజేయ వీలవదు. నీ ఆ ప్రేమను బాబా తెలియజేయ వీలవదు.
ఓం శాంతి. మధురమైన పిల్లలారా, ఈశ్వరీయ సేవాదారులైన మీరు సత్యమైన ముక్తి సైన్యము. మీరు అందరికీ శాంతి ద్వారా ముక్తినివ్వాలి, పరిష్కారం ఇవ్వాలి. ప్రశ్న: ఎవరైనా మిమ్మల్ని శాంతికి మార్గం అడిగినారంటే వారికి ఏమని అర్థం చేయించాలి? వారికి ఇలా చెప్పండి, మీకు ఇప్పుడు ఇక్కడే శాంతి కావాలా అని బాబా అడుగుతూ ఉన్నారు. ఇది శాంతిధామం కాదు. శాంతి అయితే శాంతిధామంలోనే ఉంటుంది. దానిని మూలవతనమని అంటారు. ఆత్మకు శరీరం లేనప్పుడు శాంతిగా ఉంటుంది. సత్యయుగంలో పవిత్రత, సుఖశాంతులు అన్నీ ఉంటాయి. తండ్రే వచ్చి ఈ వారసత్వం ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు తండ్రిని స్మృతి చేయండి. ఓం శాంతి. ఆత్మీక తండ్రి కూర్చొని ఆత్మీక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. మాలో ఆత్మ ఉందని మనుషులందరికీ తెలుసు. జీవాత్మ అని అంటారు కదా. మొదట మనమంతా ఆత్మలము, ఆ తర్వాత శరీరాలు లభిస్తాయి. ఎవరూ తమ ఆత్మని చూడలేదు, కేవలం ఆత్మలమని తెలుసు. ఎలాగైతే ఆత్మలను గురించి తెలుసుకోవడమో కానీ ఎవ్వరూ చూడలేదో, అలాగే పరంపిత పరమాత్మని గురించి కూడా అతను అత్యంత ఉన్నతమైన ఆత్మ అంటే పరమాత్మ అని అంటారు. కానీ వారిని ఎవ్వరూ చూడలేదు. స్వయాన్ని కానీ తండ్రిని కానీ ఎవ్వరూ చూడలేదు. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటుందని అంటారు. కానీ యథార్థంగా ఎవ్వరికీ తెలియదు. 84 లక్షల యోనులని అంటారు. కానీ వాస్తవానికి 84 జన్మలే ఉంటాయి. ఏ ఆత్మ ఎన్ని జన్మలు తీసుకుంటుందో కూడా తెలియదు. ఆత్మ తండ్రిని పిలుస్తుంది, కానీ వారిని చూడలేదు. యథార్థంగా తెలియదు. మొదట ఆత్మను గురించి యథార్థంగా తెలుసుకుంటే తండ్రిని గురించి యథార్థంగా తెలుసుకోగలరు. స్వయాన్ని గుర్చే తెలియకుంటే ఎవరు అర్థం చేయిస్తారు? దీనినే సెల్ఫ్ రియలైజేషన్, ఆత్మానుభూతి అని అంటారు. తండ్రి తప్ప మరెవ్వరూ ఆత్మానుభూతి చేయించలేరు. ఆత్మ అంటే ఏమి? ఎలా ఉంటుంది? ఆత్మ ఎక్కడి నుండి వస్తుంది? ఎలా జన్మ తీసుకుంటుంది? ఇంత చిన్న బిందువులో 84 జన్మల పాత్ర ఎలా నిండి ఉంది? ఈ విషయాలు ఎవ్వరికీ తెలియవు. స్వయం గురించి తెలియనందున తండ్రిని గురించి కూడా ఎవ్వరికీ తెలియదు. లక్ష్మీనారాయణులు కూడా మనుష్యుల పదవులే కదా. కానీ వీరు ఆ పదవిని ఎలా పొందారో ఎవ్వరికీ తెలియదు. మనుషులే కదా తెలుసుకోవాల్సింది. మీరు వైకుంఠానికి యజమానులుగా అని అంటారు కదా. కానీ వారు ఈ అధికారము ఎలా తీసుకున్నారు, ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళారో ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మీకు అన్ని విషయాలు తెలుసు. ఇంతకుముందు మీకు కూడా ఏమీ తెలిసేదే కాదు. చిన్నపిల్లలకి మొదట బ్యారిస్టర్ అంటే ఏమిటో తెలుస్తుందా? కానీ చదువుకుంటూ బ్యారిస్టర్గా అయిపోతారు. అంటే లక్ష్మీనారాయణులు కూడా చదువు ద్వారానే కదా అలా అయ్యేది. బ్యారిస్టర్ కానీ డాక్టర్ కానీ వాటికి సంబంధించిన పుస్తకాలు ఉంటాయి. అలాగే వీరి పుస్తకము గీత. అది కూడా వినిపించింది ఎవరో, రాజయోగం ఎవరు నేర్పిస్తారో ఎవ్వరికీ తెలియదు. దానిలో పేరు మార్చేశారు. శివ జయంతిని జరుపుకుంటారు. వారే వచ్చి మిమ్మల్ని కృష్ణపురికి యజమానులుగా చేస్తారు. కృష్ణుడు స్వర్గానికి అధికారి కదా. కానీ స్వర్గం అంటే ఏమిటి అది కూడా తెలియదు. అలా తెలిసి ఉంటే కృష్ణుడు ద్వాపరయుగంలో గీత వినిపించాడని ఎందుకంటారు? కృష్ణుణ్ణి ద్వాపరయుగంలోకి, లక్ష్మీనారాయణలను సత్యయుగంలోకి, రాముణ్ణి త్రేతాయుగంలోకి తీసుకువెళ్ళారు. లక్ష్మీనారాయణ రాజ్యంలో ఎటువంటి ఆపదలు రావు.
కృష్ణుని రాజ్యంలో కంసుని, రాముని రాజ్యంలో రావణ్ మొదలైన వాళ్ళని చూపించారు. రాధాకృష్ణులే లక్ష్మీనారాయణులుగా అవుతారని ఎవ్వరికీ తెలియదు. పూర్తి అజ్ఞానంలో ఉన్నారు. అజ్ఞానాన్నే అంధకారమని అంటారు, జ్ఞానాన్ని ప్రకాశమని అంటారు. ఇప్పుడు మనల్ని ప్రకాశవంతులుగా చేసేదెవరు? వాళ్ళే మన తండ్రి. జ్ఞానాన్ని పగలని, భక్తిని రాత్రి అని అంటారు. భక్తి మార్గం కూడా జనం జన్మాంతరాలుగా కొనసాగుతూ వచ్చిందని ఇప్పుడు మీకు తెలుసు. మెట్లు దిగుతూ వచ్చారు, కళలు తగ్గిపోతూ వచ్చాయి, కొత్త ఇల్లు తయారవుతుంది. తర్వాత కాలం గడిచే కొద్దీ ఆయుష్ తగ్గిపోతూ వస్తుంది. మూడొంతులు పాతపడ్డాక దానినే పాతదని అంటారు. మొదట వీరు అందరికీ తండ్రి అని పిల్లలకు నిశ్చయం ఉండాలి. వారే సర్వులకు సద్గతి ఇచ్చేవారు. అందరినీ చదువు కూడా చదివిస్తున్నారు. అందరినీ ముక్తిధామానికి తీసుకువెళ్తారు. మీకు లక్ష్యం ఉంది. ఈ చదువు పూర్తి అయిన తర్వాత మీరు సింహాసనంపై కూర్చుంటారు. మిగిలిన వారందరికీ ముక్తిధామానికి తీసుకువెళ్తారు. చక్రాన్ని చూపించి అర్థం చేయించినప్పుడే సత్యయుగంలో అనేక ధర్మాలు లేవని మీరు చెప్పాలి. అప్పుడు మిగిలిన ఆత్మలు ఎక్కడ ఉంటారు తెలపాలి. ఈ ఆకాశం కూడా ఒక తత్వమే. గాలిని గాలి అంటారు, ఆకాశాన్ని ఆకాశమని అంటారు, పరమాత్మ అని అనము. మానవులు వాయువులోనూ ఆకాశంలోనూ భగవంతుడున్నాడని అనుకుంటున్నారు. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. తండ్రి వద్ద జన్మ ఏమో తీసుకున్నారు. ఆ తర్వాత చదివించేదెవరు? తండ్రే ఆత్మీక టీచర్గా అయ్యి మిమ్మల్ని చదివిస్తారు. బాగా చదువుకొని ఈ చదువును పూర్తి చేస్తూ వెంట తీసుకువెళ్తారు. ఆ తర్వాత మీరు పాత్రను అభినయించేందుకు వస్తారు. సత్యయుగంలో మొట్టమొదట ఇక్కడికి వచ్చింది మీరే. ఇప్పుడు మళ్ళీ అంతిమ జన్మలోకి వచ్చి చేరుకున్నారు. మళ్ళీ ప్రారంభంలోనే వస్తారు. ఇప్పుడు పరుగు తీయండని తండ్రి చెప్తూ ఉన్నారు. తండ్రిని బాగా స్మృతి చేసి ఇతరులను కూడా బాగా చదివించండి. అలా చేయకుంటే ఇంతమందిని చదివించేదెవరు? తండ్రికి తప్పకుండా సహాయకారులుగా అవుతారు కదా. ఈశ్వరీయ సేవాదారులని పేరు కూడా ఉంది కదా. ఆంగ్లంలో ఆర్మీ అని అంటారు. ఏ సాల్వేషన్ కావాలి? అందరూ శాంతిని కోరుకుంటున్నారు. ఇతరులెవ్వరూ శాంతినివ్వలేరు. శాంతిని కోరేవారికి ఇప్పుడు ఇంకా మీకు ఇక్కడే శాంతి కావాలా అని తండ్రి అడుగుతూ ఉన్నారని చెప్పండి. శాంతిగా ఉండాలి, కానీ అది శాంతిధామం కాదు అని చెప్పండి. శాంతిధామంలోనే ఉంటుంది. తండ్రే వచ్చి వారసత్వం ఇస్తారు. ఇతరులకు అర్థం చేయించే యుక్తి మీకు కావాలి. ఎగ్జిబిషన్లో నిలబడి అందరూ చెప్పేది వింటూ చాలా తప్పులు వస్తూ ఉంటాయి. ఎందుకు? అర్థం చేయించేవాళ్ళు నెంబర్ వారుగా ఉన్నారు. అందరూ ఏకరస స్థితిలో ఉంటే బ్రహ్మని ఫలానా వారినే పంపమని ఎందుకు వ్రాస్తారు? అరే, మీరు కూడా బ్రాహ్మణులే కదా. బాబా మాలో ఫలానా వారు మాకంటే చాలా చురుకైన వారని అంటారు. చురుకుదనము, తెలివితేటలనే మనుష్యులు హోదాని పొందుతారు కదా. నెంబర్ వారుగా ఉన్నారు. పరీక్ష ఫలితాలు వెలువడితే మీకే సాక్షాత్కారం అవుతాయి. మేము శ్రీమతంపై నడుచుకోలేదని
అప్పుడు మీకు తెలుసుకుంటారు. తండ్రి చెప్తారు, ఏ వికర్మలు చేయొద్దు, దేహదారులపై ఆకర్షణ ఉంచుకోవద్దు. ఇది పంచతత్వాలతో తయారైన శరీరం. పంచతత్వాలను పూజించరాదు, స్మృతి చేయరాదు. భలే ఈ కళ్ళతో చూడండి, కానీ తండ్రిని స్మృతి చేయాలి. ఆత్మకు ఇప్పుడు జ్ఞానం లభించింది. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళి మళ్ళీ వైకుంఠంలో వస్తామని మీకు తెలుసు. ఆత్మని అర్థం చేసుకోవచ్చు కానీ చూడలేము. అలాగే ఇది కూడా అర్థం చేసుకోగలరు. దివ్య దృష్టి ద్వారా మీ ఇంటిని కానీ స్వర్గాన్ని కానీ చూడొచ్చు. బాబా చెప్తూ ఉన్నారు, పిల్లలు మన్మనాభవ మధ్యాజీభవ అంటే తండ్రిని మరియు విష్ణుపురిని స్మృతి చెయ్యండి. ఇదే మీ లక్ష్యము. ఇప్పుడు మీరు స్వర్గంలోకి వెళ్ళాలి. మిగిలిన వారంతా ముక్తిధామానికి వెళ్ళాలని పిల్లలు మీకు తెలుసు. అందరూ సత్యయుగంలోకి రాలేరు. మీది దైవీ మతము. అది ఇప్పుడు మానవ ధర్మంగా అయిపోయింది. మా మూలవతనంలో అయితే మనుషులు లేరు కదా. ఇది మానవ సృష్టి. మానవులే తమో ప్రధానంగా మళ్ళీ సతో ప్రధానంగా అవుతారు. మీరు మొదట శూద్రవర్ణంలో ఉండేవాళ్ళు, ఇప్పుడు బ్రాహ్మణ వర్ణంలోకి వచ్చారు. ఈ వర్ణాలు కేవలం భారతవాసీల కొరకే. ఇతర ధర్మాలు ఇలా బ్రాహ్మణులు సూర్యవంశము అనరు. ఈ సమయంలో అందరూ శూద్రవర్ణానికి చెందినవారు. శిథిలావస్థకు చేరుకున్నారు. మీరు పురాతనమైన పోయినందున వృక్షమంతా శిథిలావస్థకు తమో ప్రధానానికి చేరింది. వృక్షమంతా ఉన్నదున్నట్లే సతో ప్రధానం అవ్వదు. సతో ప్రధానమైన కొత్త వృక్షము దేవీ దేవతా ధర్మం వారే ఉంటారు. మీరు మళ్ళీ సూర్యవంశం నుండి చంద్రవంశీయులుగా అవుతారు. పునర్జన్మలైతే తీసుకుంటారు. తర్వాత వైశ్య శూద్ర వంశీయులుగా అవుతారు. ఇవన్నీ కొత్త విషయాలు. మనల్ని చదివించేవారు జ్ఞానసాగర్లు. వారే పతిత పావనులు, సర్వుల సద్గతిదాత. తండ్రి చెప్తూ ఉన్నారు, నేను మీకు జ్ఞానం ఇస్తూ ఉన్నాను. మీరు దేవీ దేవతలుగా అవుతారు. ఆ తర్వాత ఈ జ్ఞానం ఉండదు. జ్ఞానం లేని వారికి జ్ఞానం ఇవ్వబడుతుంది. మానవులందరూ అజ్ఞాన అంధకారంలో ఉన్నారు. మీరు ప్రకాశంలో ఉన్నారు. వీరి 84 జన్మల కథ మీకు తెలుసు. పిల్లలైన మీకు పూర్తి జ్ఞానమంతా ఉంది. భగవంతుడు ఈ సృష్టిని ఎందుకు రచించారు? మోక్షం లభించిందా అని మనుషులు అడుగుతారు. అరే, ఇది తయారైన డ్రామా, అనాది డ్రామా కదా. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరో శరీరం తీసుకుంటుందని మీకు తెలుసు. ఇందులో చింతించే పని లేదు. ఆత్మ వెళ్ళి మరో పాత్రను అభినయిస్తుంది. వాపస్ వస్తుందంటే ఏడవచ్చు. రాదని తెలుసు. మరి ఏడవటం వల్ల లాభం ఏమిటి? ఇప్పుడు మీరంతా మోహజీతులుగా అవ్వాలి. శ్మశానంపై మోహం ఎందుకు? ఇందులో దుఃఖమే దుఃఖం ఉన్నది. ఈరోజు పిల్లలుగా ఉన్నారు. ఆ పిల్లలే తండ్రి గౌరవాన్ని తీసేందుకు కూడా వెనకాడరు. తండ్రితోనే కొట్టాడతారు. అందుకే దీనిని దిక్కులేని అనాథ ప్రపంచము అంటారు. శిక్షణ ఇచ్చే పెద్దలు ఎవ్వరూ లేరు. ఇటువంటి స్థితిని గమనించినప్పుడు మళ్ళీ సనాథులుగా చేసేందుకు తండ్రి వస్తారు. ఆ తండ్రి వచ్చి అందరికీ ఆధారం ఇచ్చి సనాథులుగా చేస్తారు. ఆ గొప్ప తండ్రి వచ్చి అందరి జగడాలు గొడవలు సమాప్తం చేస్తారు. సత్యయుగంలో జగడాలే ఉండవు. ప్రపంచంలోని జగడాలన్నీ నశింపచేస్తారు. తర్వాత జయ జయ ధ్వనులు వినిపిస్తాయి. ఇక్కడ మాతల మెజారిటీ ఉంది. మాతలను దాసీలుగా భావిస్తారు. కంకణం కట్టేటప్పుడు నాకు ప్రత్యక్ష దైవము, ఈశ్వరుడు, గురువు, సర్వస్వము పతియే అని ప్రతిజ్ఞ చేస్తారు.
మొదట మిస్టర్ తర్వాత మిస్సెస్ అని అంటారు. తండ్రి వచ్చి మాటల్ని ముందుంచుతూ ఉన్నారు. మిమ్మల్ని ఎవరూ జయించలేరు. మీకు తండ్రి అన్ని నియమాలు అర్థం చేయిస్తూ ఉన్నారు. మోహజీత్ రాజా కథ ఉంది కదా, అయితే అవన్నీ కట్టుకథలే. సత్యయుగంలో అకాల మృత్యువు ఉండదు. సమయం వస్తూనే ఒక శరీరం వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటారు. ఈ శరీరము ముసలిదైపోతుంది. కొత్తది తీసుకోవాలని, చిన్న బాలునిగా జన్మ తీసుకోవాలని వారికి ముందే సాక్షాత్కారం అవుతుంది. ఇక్కడ ఎంత ముసలివారైనా రోగులైనా శరీరం వదిలితే మంచిదని అనుకుంటారు. కానీ మరణించేటప్పుడు తప్పకుండా ఏడుస్తారని తండ్రి చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు సుఖమయ ప్రపంచానికి వెళ్తారని తండ్రి చెప్తూ ఉన్నారు. అక్కడ సంతోషమే సంతోషం ఉంటుంది. మీకు ఎంత అపారమైన అనంతమైన సంతోషం ఉండాలి. మనము ఈ విశ్వం అంతటికీ అధికారులుగా అవుతాము. భారతదేశం ఒకప్పుడు విశ్వం అంతటికీ అధికారి. ఇప్పుడు ముక్కలు ముక్కలుగా అయిపోయింది. మీరే పూజ్య దేవతలుగా ఉండేవారు, ఇప్పుడు పూజారులుగా అయ్యారు. భగవంతుడు తానే పూజ్యునిగా, తానే పూజారిగా అవ్వడు. వారు కూడా పూజారిగా అయితే పూజ్యులుగా చేసేదెవరు? డ్రామాలో తండ్రి పాత్రయే వేరుగా ఉంది. వారొక్కరే జ్ఞానసాగర్లు, అందువల్లే మహిమ వారొక్కరిదే. సద్గతి ఇచ్చి జ్ఞానాన్ని ఎప్పుడు వచ్చి ఇస్తారు. ఇచ్చేందుకు ఇక్కడికి తప్పనిసరిగా రావాల్సి పడుతుంది. మొదట మనల్ని చదివించేదెవరో బుద్ధిలో బాగా కూర్చోబెట్టుకోండి. త్రిమూర్తి చిత్రము, సృష్టి చక్రము, కల్పవృక్షము, ఈ మూడు ముఖ్యమైన చిత్రాలు. వృక్షాన్ని చూస్తూనే మనం ఏ ధర్మానికి చెందిన వారమని వెంటనే తెలిసిపోతుంది. ఈ ధర్మం ద్వారా మనము సత్యయుగంలోకి రాలేమని వెంటనే అర్థం చేసుకుంటారు. ఈ చక్రము చాలా పెద్దదిగా ఉండాలి. అందులో పూర్తి వివరణ రాసి ఉండాలి. శివబాబా బ్రహ్మ ద్వారా దేవతా ధర్మము లేక నూతన ప్రపంచ స్థాపన చేస్తూ ఉన్నారు. శంకరుని ద్వారా పాత ప్రపంచ వినాశము, తర్వాత నూతన ప్రపంచాన్ని విష్ణు ద్వారా పాలన చేయిస్తారని నిరూపించాలి. బ్రహ్మ నుండి విష్ణువు, విష్ణువు నుండి బ్రహ్మ, వీరిరువురికి సంబంధం ఉంది కదా. బ్రహ్మ సరస్వతిలే లక్ష్మీనారాయణులుగా అవుతారు. ఉన్నతమయ్యే కళ ఒకే జన్మలో జరుగుతుంది. కిందకి దిగే కళకు 84 జన్మలు పడుతుంది. తండ్రి ఆ శాస్త్రాలు రైటా, నేను రైటా అని అడుగుతూ ఉన్నారు. సత్యమైన సత్యనారాయణ కథను తండ్రే వినిపిస్తారు. సత్యమైన తండ్రి ద్వారా సత్యనారాయణగా అవుతున్నామని ఇప్పుడు మీకు నిశ్చయం ఉండాలి. మొదట ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే, తండ్రి, టీచర్, గురువు అని మహిమ చేయబడే మనుషులెవ్వరూ లేరు. గురువును ఎవరన్నా తండ్రి లేక టీచర్ అని అంటారా? ఇక్కడ శివబాబా వద్ద జన్మ తీసుకుంటారు. వారే మనల్ని చదివిస్తారు. వారే వెంట తీసుకెళ్తారు. తండ్రి, టీచర్, గురువు అని పిలువబడే మనుషులు ఎవ్వరూ ఉండరు. అలాంటి వారు ఆ తండ్రి ఒక్కరే. వారినే సుప్రీం ఫాదర్ అని అంటారు. లౌకిక తండ్రిని ఎప్పుడూ అలా సుప్రీం ఫాదర్ అని అనరు. తండ్రిని అందరూ దుఃఖంలోనే స్మృతి చేస్తారు. సుఖంలో ఎవరు స్మృతి చేయరు. ఆ తండ్రే వచ్చి స్వర్గానికి యజమానులుగా తయారు చేస్తూ ఉన్నారు. అచ్చా, మీటే మీటే సికీలతే బచ్చోం ప్రతి मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों का नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ: పంచతత్వాలతో తయారైన ఈ శరీరాలను చూస్తున్న
తండ్రినే స్మృతి చేయాలి. ఏ దేహదారి పైన ఆకర్షణ ఉండరాదు, ఏ వికర్మలు చేయరాదు. ఈ తయారైన డ్రామాలో ప్రతి ఆత్మకు తనదే అయిన అనాది పాత్ర ఉన్నది. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటుంది. అందువల్ల శరీరాన్ని వదిలేందుకు చింతించరాదు, మోహజీతుగా అవ్వాలి. వరదానము: సంపూర్ణ ఆహుతి ద్వారా పరివర్తన సమారోహము జరుపుకునే దృఢ సంకల్పధారి భవ. భూమి బద్దలైన మన ధర్మాన్ని వదలకూడదు. ఈ సామెత ఉన్నట్లు ఎటువంటి పరిస్థితి వచ్చినా మాయా యొక్క మహావీర రూపం ముందుకొచ్చిన ధారణ పోకూడదు. సంకల్పం ద్వారా త్యాగం చేసిన పనికిరాని వస్తువును సంకల్పంలో కూడా స్వీకరించరాదు. సదా మీ శ్రేష్ఠ స్వమానము, శ్రేష్ఠ స్మృతి, శ్రేష్టమైన జీవితం యొక్క సమర్థ స్వరూపం ద్వారా శ్రేష్ఠ పాత్రధారులుగా అయ్యి శ్రేష్టమైన ఆట ఆడుతూ ఉండండి. బలహీనతల ఆటని సమాప్తమైపోవాలి. ఎప్పుడైతే ఇటువంటి సంపూర్ణ ఆహుతి యొక్క సంకల్పం దృఢంగా ఉంటుందో అప్పుడు పరివర్తన సమారోహం జరుగుతుంది. ఈ సమారోహము యొక్క తేదీని ఇప్పుడు సంఘటిత రూపంలో నిశ్చయించండి. స్లోగన్: రియల్ డైమండ్గా తయారై మీ వైబ్రేషన్ల మెరుపుని విశ్వంలో వ్యాపింపచేయండి. ఓం శాంతి. ఎలా పూలలో ఉన్నదో సుగంధం, ఎలా మేఘాలలో ఉన్నదో నీరు, కనిపించదు మానవులకు సుందర భగవత్ శక్తి. మావరి రిరి ప పమ పమ గమన గమని సనిరి స, మావరి రిరి ప పమ పమ గమని సనిరి స. ప్రేమతో పాడెదము నేడు స్వాగత గీతం, ప్రేమతో పాడెదము నేడు స్వాగత గీతం. మంచి మనసుతో అందరినీ మేమాదరిస్తాము, మంచి మనసుతో అందరినీ మేమాదరిస్తాము. ప్రేమతో పాడెదము నేడు స్వాగత గీతం, ప్రేమతో పాడెదము నేడు స్వాగత గీతం. స్వాగతం 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 స్వాగతం. నొసటిపై ఆనందపు కుంకుమ ధరించి మేము ఐక్యత సుఖ శాంతుల చందనం